జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జనసేన కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షులు చిట్టిం ప్రసాద్ కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించారు. 11 ఏళ్లుగా జన సైనికులు పడిన కష్టంతో అధికారంలోకి రావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభకు తరలి వెళ్లడానికి బస్సులు ఏర్పాటు చేసినట్లుగా చిట్టెం చెప్పారు. అధికారం రాకముందు ప్రజా సమస్యల మీద పోరాటం ఎలా చేశామో అలాగే ఇకపై కూడా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చిట్టెం ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు రాయని రమేష్, కళ్యాణ్, పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసైనిక పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు మనోజ్ రాయల్, జనసేన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధైర్యంగా పోటీ చేశాడు. అదేవిధంగా ఇప్పుడో సభలో ధైర్యంగా చెప్పాడు, నేను 3 పార్టీలు కలుపుతాను, అధికారాన్ని తీసుకొస్తానని చెప్పాడు. ఆ మాట మీద నిలబెట్టి తెలుగుదేశాన్ని, బీజేపీని, తన పార్టీని కలుపుకొని అధికారాన్ని తీసుకొచ్చాడు. ఆయనకున్నది ఒకే ఒక స్వచ్ఛమైన మనసు, మంచి పరిపాలన, స్వపరిపాలన ప్రజలకు అందించాలి. ఆయనది ఒకే ఆశయం. ఆశయం కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నాడు. మనందరం కూడాను ఆయన ఆశయం నెరవేర్చడానికి ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన, లంచాలైన పరిపాలన, నెపోటిజం, బంధు పరిపాలన అన్నీ లేకుండా స్వచ్ఛమైన పరిపాలన కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడాను జన సైనికులు అయితే ప్రజలైతే అందరూ ఆయన పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైన పదవి చేపట్టాలని మనందరం ఆకర్షిస్తాం. దానివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. పార్టీ పెట్టాడు, ధైర్యంగా నిలబడ్డాడు, ధైర్యంగా పోటీ చేశాడు. విషయంలో పవన్ కళ్యాణ్ గారు రేపు జరగబోయే సభలో మాకు కార్యాచరణ దిశానిర్దేశం చేయబోతున్నారు. దానికి మేము ఇక్కడి ఒంగోలు నుంచి అనేక మంది వీర మహిళలు, మగపిల్లలు అందరూ చాలా మంది ఎక్కువ మొత్తంలో తరలి వెళ్ళి, అంత దూరం అయినప్పటికీ ప్రతి ఒక్కళ్ళు మేము వస్తామని ఎంతో ఉత్సాహంతో వస్తున్నారు. అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఏదైతే దిశానిర్దేశం చేయబోతున్నారో దానికి 100% కట్టుబడి ఆయన చెప్పే ప్రతి మాటని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిసే షేక్ రియాజ్ గారు ఏదైతే మాకు ప్రతి విషయంలో సహకారాన్ని అందిస్తున్నారో ఆయనకి అండదండలుగా ఉంటూ జరగబోయే సభకి మేమందరం జయప్రదం చేయడానికి వెళ్తున్నాం. ఇక నుంచి మేము కడదాకా ప్రజలకి సేవ చేస్తామని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పార్టీ తరఫున మేము నిలబడతామని తెలియజేస్తున్నాం. ప్రజలు ఇంకా ఎక్కువ మొత్తంలో వచ్చే వాళ్ళు ఎవరన్నా 100% ఖచ్చితంగా మీరందరూ వచ్చి పార్టీలో జరగబోయే సభ విజయోత్సవ సభ ఇది. మనం గెలిచిన తర్వాత ఫస్ట్ జరిగే సభ. ఖచ్చితంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటారు. విషయంలో పవన్ కళ్యాణ్ గారు రేపు జరగబోయే సభలో మాకు కార్యాచరణ దిశానిర్దేశం చేయబోతున్నారు. పిఠాపురంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేయడం జరుగుతుంది. ఈ విజయ సభకి ప్రకాశం జిల్లా నుంచి 10,000 మంది చిలుకు బయలుదేరడం జరుగుతుంది. షేక్ రియాజ్ గారి ఆధ్వర్యం, కందిరవి శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు నైట్ 12 గంటలకి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి బస్సు బయలుదేరడం జరిగింది. దీనికి జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా వచ్చి బస్సుల్లో ఎక్కి రావాల్సిందిగా కోరుకున్నాము. ఈ విజయ సభకు చేస్తున్న ఇతర నాయకులు, కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు. పిఠాపురంలోని